మన జీవితంలో చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబొచ్చినప్పుడు, మనం అనుకున్నది జరిగినప్పుడు, కార్యం సఫలమైనప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటాం. ఎవరైనా ఈ లోకంలో మనకేదైనా సహాయం చేస్తే వెంటనే వారికి థ్యాంక్ యూ అని చెబుతాం. కానీ బైబిల్ నుండి మనం చూసినట్లయితే వారు కార్యం జరగకముందే, ఇంకా యుద్ధంలో ఉంటున్నప్పుడే, ఇంకా వారు అనుకున్నట్టుగా ఏది జరగకముందే దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అద్భుతాన్ని స్వతంత్రించుకున్నారు. సమస్యలన్నీ తీరిపోయాక అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పడం కామనే. కానీ ఇంకా కళ్ళ ముందు సమస్య ఉన్నప్పుడే, ఇంకా అప్పుల బాధ ఉన్నప్పుడే, అనారోగ్యంలో ఉన్నప్పుడే, కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడే, కన్నీళ్ళ మధ్య జీవితం వెళుతూ ఉన్నప్పుడు మనం థ్యాంక్ యూ జీసస్ రాయడం వల్ల ఏం జరుగుతుంది? చాలామంది అంటారు, నా జీవితంలో దేవుడు ఏం చేశాడని థ్యాంక్ యూ చెప్పడానికి, నా జీవితంలో దేవుడు అసలు నాకేమి ఇచ్చాడని థ్యాంక్ యూ చెప్పడానికి అని అంటూ ఉంటారు. ఈరోజు దేవుడు మీరు అనుకున్నది ఇవ్వలేదేమో, మీరు అనుకున్న సమయానికి ఇవ్వలేదేమో, కానీ మీరు అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చాడు. మీరు అడిగిన దానికంటే ఉత్తమమైనదే దేవుడు మీకు ఇచ్చాడు. ఈరోజు మనం ఇంకా సజీవంగా ఉన్నాము అంటే ఆయనను స్తుతించడానికే. ఈరోజు మన ఆయుష్ పొడిగించబడింది అంటే ఆయనను మహిమపరచడానికే. ఈరోజు మరో సెకండ్ మనం ఊపిరి తీసుకుంటున్నాము అంటే ఆయనతో సహవాసం చేయడానికే. మన జీవితంలో ఉన్న సమస్యలను తలుచుకుంటూ జీవితాన్ని గడుపుతూ సమయాన్ని గడుపుతూ ఉంటే మనకే ప్రతిఫలము రాదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము, యెహోవాయే నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, వాక్యం సెలవిస్తుంది, ఆయన నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో వారిని కూడా ఆశీర్వదిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచే ప్రతి స్థలంలోనికి నేను వచ్చి వారిని ఆశీర్వదిస్తానని దేవుడే స్వయంగా చెప్పాడు. ఆయన నామాన్ని మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా స్తుతించినట్లయితే మన జీవితంలో దేవుడు కలగజేసుకుంటాడు, దేవుడు జోక్యం చేసుకుంటాడు, దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. ఇలా కార్యం జరగకముందే బైబిల్లో ఎవరైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించారా అని మనం చూసినట్లయితే చాలామంది ఉన్నారు. దీనినే అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అంటారు. మనం ఈ లోకంలో ఏదైనా యాప్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తి కనబడడు, కానీ ఆ వ్యక్తిని నమ్మి మనం విశ్వాసంతో ముందుగానే పేమెంట్ చేసేస్తాం. ఆ పేమెంట్ చేసేసాక ఆ వ్యక్తి మన ఇంటికి ఆ వస్తువును పంపిస్తాడు. చూడండి, అసలు ఆ వస్తువు వస్తుందో రాదో తెలియదు, ఆ వ్యక్తి నమ్మకస్తుడో కాదో తెలియదు, కానీ అయినా కూడా మనం ఏం చేస్తాం? విశ్వాసముతో నమ్మి ముందుగానే డబ్బులు ఇచ్చేస్తాం. ఆ వస్తువు ఇంకా మనకు కనబడలేదు, కంటికి మన చేత్తో తాకలేదు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఇదిగో ఈ వ్యక్తికి డబ్బులు ఇస్తే తప్పకుండా నాకు తిరిగి వస్తువుని ఇస్తాడు అని నమ్మి మనం అతనికి డబ్బులు పే చేస్తాం. ఆ వ్యక్తి కూడా అంతే నమ్మకంతో తిరిగి మనకిస్తాడు. మరి ఒక వ్యక్తియే అంతగా చేయగలిగినప్పుడు దేవుడు ఎందుకు చేయలేడు? మనం ముందుగానే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినట్లయితే దేని గురించి చెబుతున్నారో దేవుడు దాని విషయంలో ఎందుకు జోక్యం చేసుకోడు? అందుకే బైబిల్లో దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో రాజు యెహోషాపాతు గారు ఏం చేశారు? అక్కడ 3 దేశాల సైన్యాల వారు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కేవలము స్తుతి పాటలతో, ఆరాధనతో, వాయిద్యాలతో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన జయాన్ని చూశాడు. నిజానికి అక్కడ అతని సైన్యం చాలా తక్కువ, అక్కడ శత్రు సైన్యం ఏమో చాలా ఎక్కువ. మానవ బలంతో పోరాడిన, మానవ జ్ఞానంతో ఆలోచించినా కూడా అసలు అది వారు విజయం సాధించడం అసాధ్యం. అసలు వారికి విజయం రాదు. దానికి బదులుగా వారు ఆ శత్రువు చేతికి అప్పగించబడి చనిపోయేవారు. కానీ ఇక్కడ వీరు మాత్రమే, ఇంత కొద్ది సమూహం ఉన్న ఈ సైన్యము జయించింది అంటే కేవలం అది దేవుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టే. యెహోషాపాతు గారు భయపడ్డానికి బదులుగా దేవుణ్ణి స్తుతించడానికి ఎన్నుకున్నాడు కాబట్టి అక్కడ అద్భుతమైన విజయాన్ని సాధించాడు. చాలామంది అంటూ ఉంటారు, నా జీవితంలో ఉన్న పరిస్థితులు చాలా భయంకరమైనవి, చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి సమస్యలు, నేను ఒక్కదాన్ని స్తుతిస్తే ఎక్కడ జరుగుతుంది, నేను ఒక్కదాన్ని ప్రార్థిస్తే ఏ మూలకు సరిపోతుంది అని అంటూ ఉంటారు ఇలా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఒక్క యెహోషాపాతు గారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి అక్కడ అద్భుతమైన జయం వచ్చింది. అంత మాత్రమే కాదు, చూడండి, దేవుడు ఒక్కరిని వాడుకొని ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక్క యెహోషువ దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి యెహోషువాకు నేను తోడుగా ఉన్నానని చూపించడానికి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట గొప్ప కార్యాలను చేశాడు. యోర్దాను నదిని ఏకరాశిగా నిలపడం ఏంటి, ఇంకా అనేక అద్భుతాలను చేశాడు. ఒక్క యెహోషువాని బట్టి, ఒక్క మోషేని బట్టి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించలేదా? ఒక్క మోషే ప్రార్థనను బట్టి బానిసత్వం నుండి వారు బిడ్డలుగా బయటికి రాలేదా? ఒక్క ఎస్తేరు చేసిన ప్రార్థనను బట్టి తన వంశం రక్షించబడలేదా? ఒక్క దానియేలు చేసిన ప్రార్థనను బట్టి ఆ కల మర్చిపోయిన రాజు అక్కడున్న యవనస్తులందరినీ చంపేస్తానంటాడు, కానీ ఒక్క దానియేలును బట్టి దేవుడు ఆ యవనస్తులందరినీ కాపాడలేదా? పద్మసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నటువంటి యోహాను ఒక్కరిని బట్టి ఈరోజు మనం చదువుతున్న ప్రకటన గ్రంథం అనుగ్రహించబడలేదా? దేవుడు ఒక్కరిని బట్టి
అనేక అద్భుతాలను చేయగలిగిన సమర్థుడు. ఒక్క పేతురును బట్టి 3,000 మందిని మార్చాడు. నినివే పట్టణానికి దేవుని మాటలను అందించిన ఒక్క యోనాను బట్టే కదా ఆ ప్రాంతం అంతా రక్షించబడింది. మరి మనం ఎందుకు అలా అనుకుంటున్నాం? నన్ను బట్టి ఏం జరుగుతుంది, నా ఒక్కదాని వల్ల ఏం జరుగుతుంది అని అనుకోవడం ఎందుకు? మనం దానికి బదులుగా ఏమనుకోవాలో తెలుసా? నన్ను బట్టి నా కుటుంబం ఆశీర్వదించబడును గాక, నన్ను బట్టి నా ప్రాంతం ఆశీర్వదించబడును గాక, నన్ను బట్టి నా బిడ్డలు దేవుని భయాన్ని పొందుకుందురు గాక. ఇలా పలికితే అనేక అద్భుతాలను చూస్తాం కదా. బైబిల్లో మనం చూసినట్లయితే యేసుప్రభువు వారే థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పినట్టు ఉంటుంది. లాజరు సమాధి ఎదుట నిలబడి దేవుడు ఏమంటున్నాడు? అక్కడ సమాధి ఇంకా తెరవబడలేదు, లాజరు బయటికి రాలేదు, చనిపోయి అప్పటికే 4 రోజులైంది. కానీ అక్కడున్న మనుషులందరూ ఏమంటున్నారు? చనిపోయాడు, కుళ్ళు కంపు కొడుతున్నాడు, స్మెల్ వస్తుంది అని. అది అసాధ్యం అన్నట్టుగా అక్కడ అందరూ మాట్లాడుతూ చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? అద్భుతం జరగకముందే 2 కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మాట విన్నందుకు నీ కృతజ్ఞతలయ్యా, థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పి అప్పుడు లాజరు బయటికి రా అన్నాడు. ముందుగా కృతజ్ఞతలు, తర్వాత అద్భుతం. యేసుప్రభువు వారు రొట్టెలు పంచకముందు ముందుగానే థ్యాంక్ యూ చెప్పాడు దేవునికి, ఫాదర్కి థ్యాంక్ యూ చెప్పిన తర్వాత అక్కడున్న ఆ కొద్ది 5 రొట్టెలు 2 చిన్ని చేపలు అంతమందికి విస్తారంగా పొందుకోగలిగారు. అక్కడ మల్టిప్లై అయ్యింది అంటే కేవలం వారు ముందుగా థ్యాంక్ యూ చెప్పారు కాబట్టే. మన బైబిల్లో ఇంకా చూసినట్లయితే చాలామంది ఉన్నారు. పౌలు శీలలు జైల్లో వేసినప్పుడు ఏం చేశారు? వారు మూలుగుతూ కూర్చోలేదు, ఏడుస్తూ కూర్చోలేదు. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, రేపు ఎలా, నా భవిష్యత్తు ఎలా, రేపు ఎలా, ఇక్కడ నుండి విడుదల కలుగుతుందా లేదా అని అలాంటివి ఏమీ ఆలోచించకుండా వారున్న స్థితిలో, వారున్న పరిస్థితుల మధ్య, వారున్న స్థలంలో, వారున్న సమయంలో, ఆ నొప్పిలో కూడా దేవునికి థ్యాంక్ యూ చెబుతున్నారు. అప్పుడు ఏం చేశారు? థ్యాంక్ యూ చెబుతూ ఉంటుండగా, దేవుని మహిమపరుస్తూ ఉంటుండగా దేవుడు వారిని మహిమపరిచాడు. ఏ వ్యక్తి అయితే చాలా నీచంగా, అవమానంగా లోపలి చెరసాలలోనికి త్రోసివేశాడో అతడే గణపరిచేలాగా చేశాడు. మనం దేవుని స్తుతించినప్పుడు, మహిమపరిచినప్పుడు, గణపరిచినప్పుడు మన శత్రువులు ఎదుట మన తల పైకెత్తబడుతుంది. మనం గొప్ప విజయాలను సాధించగలుగుతాం. పోలీసులు అక్కడ విడుదల కాలేదు ఇంకా, కానీ థ్యాంక్ యూ ఫాదర్ అని చెబుతూ, దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు అక్కడ మహాభూకంపం కలిగింది అని, బంధకాలు తెగిపోయాయని మనం వాక్యం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి బంధకం తెగిపోవాలి అన్నా కూడా మనం దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లించాలి. థ్యాంక్ యూ జీసస్ అని రాస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది? అదేదో వర్డ్ అనుకుంటాం కదా, కానీ మనం థ్యాంక్ యూ జీసస్ అని నోటితో కూడా పలకవచ్చు, నోటితో కూడా దేవుని స్తుతించవచ్చు. కానీ మనం చాలాసార్లు చూడండి, ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన తలంపులు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాయి. గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఎలా ఉంది నా జీవితం, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, నా పరిస్థితులు ఏంటి, నా జీవితం ఏంటి, ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం, స్తుతిస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ రాస్తున్నప్పుడు చూడండి, మనం ఫోకస్గా రాయగలుగుతాం. అంత మాత్రమే కాదు, మనం థ్యాంక్ యూ జీసస్ అని రాస్తున్న ప్రతిసారి అది చిన్న వర్డ్గా కనిపించవచ్చు, కానీ చాలా పవర్ఫుల్ వర్డ్. మనం ఎప్పుడైతే నోటితో థ్యాంక్ యూ జీసస్ అని ఉచ్చరిస్తామో, లేకపోతే థ్యాంక్ యూ జీసస్ అని నోట్స్లో రాస్తూ ఉంటామో, అవి సాతాను కోటలను కూలుస్తాయి. అవి సాతాను యొక్క దాడి నుండి మనల్ని తప్పిస్తాయి. సాతాను తీసుకొచ్చే ప్రతి పోరాటంపై మనకు జయమిస్తుంది. ప్రతి కీడు మేలుగా మార్చబడుతుంది, ప్రతి అవమానం ఆశీర్వాదంగా మార్చబడుతుంది, ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చబడుతుంది. ఎందుకంటే అపవాది చాలాసార్లు మనం బాధపడుతూ ఉండాలి, కృంగిపోతూ ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, నొప్పిలో ఉండాలి అని అనేక పోరాటాలను తీసుకొస్తూ ఉంటాడు. కానీ ఉదయాన్నే లేచి దేవునికి ఎవరైతే థ్యాంక్ యూ జీసస్ అని ముందుగానే కృతజ్ఞతలు చెల్లిస్తారో, ఆ దినమంతా వాడు రాసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైనా సరే, వాడు ఏదేదైతే చేయాలని గీసుకుంటాడో డ్రాయింగ్ పిక్చర్, అదంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎప్పుడు? మనం ఉదయం లేచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు. మనం థ్యాంక్ యూ జీసస్ అని రాస్తున్నప్పుడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు దేవుని సింహాసనం కదిలించబడుతుంది. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, దేవుడు స్తుతుల మీద ఆసీనుడై ఉండేవాడు అని. ఆయన స్తుతుల మధ్య సంచరించే దేవుడు, స్తుతుల మధ్య సింహాసనాసీనుడై ఉండే దేవుడు. మనం స్తుతిస్తూ ఉంటే విని మౌనంగా కూర్చుండి ఉండే దేవుడు కాదు, మన సమస్యలోనికి దిగివచ్చే దేవుడు. పౌలుశీలలు స్తుతిస్తుంటుండగా దేవుడు అక్కడ కలగజేసుకున్నాడు, దేవుడు అక్కడ అద్భుతాన్ని జరిగించాడు. ఈరోజు మీరు దేని కొరకు, ఏ సమస్య నిమిత్తం, దేనిలో జయం కావాలని, దేనిలో విడుదల కావాలని ముందుగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ థ్యాంక్ యూ జీసస్ అని రాస్తున్నారో, దేవుడు తప్పకుండా ఆ సమస్యలోనికి దిగి వచ్చి అద్భుతాన్ని మీ జీవితంలో జరిగిస్తారు. ఇదేదో ఆచారంగా అలవాటుగా పలికేది కాదు, ఇది మంత్రం కాదు. థ్యాంక్ యూ జీసస్ అనేది విశ్వాసపు మాట. మనం పలికిన ప్రతి విశ్వాసపు మాటను దూతలు వింటారు. దేవుడు మన కొరకు దూతలను నియమించాడు.
వారు అన్ని మాటలకి లోబడరు, అన్ని మాటలకి కార్యాలు జరిగించరు. కేవలం విశ్వాసంతో దేవుని వాక్యాన్ని పలికినప్పుడు, విశ్వాసముతో కూడిన మాటలను మనం బయటికి విడుదల చేసినప్పుడు మాత్రమే వారు కార్యం జరిగిస్తారు. అప్పటి వరకు వారు మౌనంగానే ఉంటారు. ఎప్పుడైతే మీరు థ్యాంక్ యూ జీసస్ అంటున్నారో వారు కార్యం జరిగించడానికి మీరు మార్గం సరళం చేస్తున్నారు. ఇలా మనం సమస్యలో ఉన్నప్పుడు కూడా విశ్వాసంతో థ్యాంక్ యూ జీసస్ అని ఎప్పుడైతే మనం అంటూ ఉంటామో అసాధ్యాలు సైతం సుసాధ్యాలుగా మార్చబడతాయి. ప్రతి గందరగోళం తొలగిపోతుంది, ఆందోళన తొలగిపోతుంది, భయం తొలగిపోతుంది. దేవుని సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. మనం థ్యాంక్ యూ జీసస్ అని రాసే ప్రతిసారి కూడా దేవా నేను నిన్ను విశ్వసిస్తున్నానయ్యా, నేను దీనిలో కార్యం జరిగించుటకు సమర్థుడవని నేను నమ్ముతున్నానయ్యా అని ఒక రుజువు అది. ఎందుకంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వు నమ్ముతున్నావు అనడానికి రుజువేంటి? దానికి రుజువే నీవు థ్యాంక్ యూ జీసస్ అని రాస్తున్నావు. ఆ విశ్వాసమే మన జీవితంలోనికి అద్భుతాన్ని లాక్కొస్తుంది. ఇలా కేవలం థ్యాంక్ యూ జీసస్ అని విశ్వాసంతో రాసిన వారు పొందుకున్న సాక్ష్యాలు కోకోలలు ఉన్నాయి. ఎంతోమంది అనారోగ్యంలో ఉన్నవారు రాసి అద్భుతాలు పొందుకున్నారు, అప్పులో ఉన్నవారు రాసి అద్భుతాలను పొందుకున్నారు, గర్భఫలం లేని వారు రాసి మంచి బిడ్డలను పొందుకున్నారు, నిరుద్యోగులు రాసి గొప్ప గొప్ప ఉద్యోగాలు పొందుకున్నారు. ఇంకా అనేక సాక్ష్యాలను మనం వింటూనే ఉన్నాం ప్రతిరోజు. ఎందరో బంధకాల నుండి విడుదల పొందుకున్న వారు ఉన్నారు. ఇలా సాక్ష్యాల గురించి చెబుతూ ఉంటే ఈ వర్తమానం సరిపోదు. మరెందుకు ఆలస్యం? ఇంకా మీ జీవితంలో అనారోగ్యం ఉన్నా, అప్పులున్నా వాటి వైపు చూస్తూ నిరాశ పడకుండా దేవుని వైపు చూస్తూ ఒక పేపర్ తీసుకొని, ఒక నోట్స్ పెన్ను తీసుకొని థ్యాంక్ యూ జీసస్ అని ఎందుకు రాయకూడదు? దేవుని ఎందుకు నోటితో స్తుతించకూడదు? హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మన ప్రార్థన విన్నపములు అన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెల్లించాలి, దేవునికి విన్నవించుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేసి, దేవా నా పరిస్థితులని నువ్వు మార్చుటకు సమర్థుడు అని ఇదిగో నేను నమ్ముతున్నాను అనడానికి నిదర్శనంగా ఇదిగో థ్యాంక్ యూ జీసస్ అని రాస్తున్నానని ఎందుకు రాయకూడదు? దానిలో తప్పేం లేదు రాయడంలో. చూడండి, పిల్లలు వారి ఎగ్జామ్స్ టైంలో మంచి రిజల్ట్స్ పొందుకోవాలి అని చదివించడం మాత్రమే కాదు, నేను వారిని రాపిస్తాను కూడా. ఎందుకంటే సార్ వాళ్ళు మనకు చెబుతూ ఉంటారు కదా, 100 సార్లు చదివింది ఒక్కసారి రాసిన దాంతో సమానము అని. అవును, మనం అనాలోచితంగా 100 సార్లు థ్యాంక్ యూ జీసస్ అని పలికితే ఏ ఫలితం రాదు. కానీ హృదయపూర్వకంగా ఏకాగ్రతతో ఏక మనసుతో దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో థ్యాంక్ యూ జీసస్ అని రాస్తే ఎన్నో అద్భుతాలను చూస్తాం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని స్తుతించడం మానవద్దు. ఎందుకంటే మన పరిస్థితులను మార్చే ప్రభు వైపు చూస్తూ మనం స్తుతిస్తున్నట్లయితే ప్రతి ప్రతికూల పరిస్థితి కూడా మనకు అనుకూలంగా మార్చబడుతుంది. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయనను గణపరచు వారిని ఆయన గణపరుస్తాడు అని. మరెందుకు పరిస్థితుల వైపు చూస్తూ నిరాశపడుతూ ఏడుస్తూ కన్నీరు కార్చడం ఎందుకు? ఆయన వైపు చూస్తూ మనం స్తుతించినట్లయితే అద్భుతమైన ఫలితాలను జయాలను పొందుకుంటాం.